అవాంఛిత గర్భాన్ని నిరోధించడానికి ఇవాళ మనకు నోటి మాత్రలు మొదలుకొని కాపర్ టీ వంటి ఉపకరణాల వరకు చాలా పద్ధతులే అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటి వాడకం, పనితీరుపై మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు, అపోహలు కనిపిస్తాయి. పిల్స్ వాడితే బరువు పెరుగుతామని, క్యాన్సర్ ముప్పు ఉంటుందని, మళ్లీ గర్భం ధరించలేమని నమ్ముతూ ఉంటారు. కాపర్ టీతో నెలసరిలో సమస్యలు పెరుగుతాయని అనుకుంటారు. అయితే ఈ నమ్మకాల్లో నిజం కొంతే అంటారు డాక్టర్లు. కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భనిరోధకానికి నోటి మాత్రలు వాడితే బరువు పెరుగుతారా? చాలామందికి ఈ కాంట్రసెప్టివ్ పిల్స్తో అపోహ అనేది ఒకటి ఉంటుంది. అంటే బరువు పెరుగుతారు అనే ఒక అపోహ అనేది ఉంటుంది. సో ఈ బరువు పెరగటం అనేది కొంతమందిలో ఫస్ట్ ఫ్యూ వీక్స్లో చూడటం జరుగుతుంది. సో ఇది మెయిన్గా ఏంటంటే ఏదైతే హార్మోన్స్ వాడతామో ఈ బర్త్ కంట్రోల్ పిల్స్లో, దానివలన వాటర్ రిటెన్షన్ అనేది వస్తుంది. సో నీరు అనేది బాడీలో రీటైన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దాని వలన ఈ ప్రొజెస్ట్రాన్ వలన వచ్చే వాటర్ రిటెన్షన్ వలన కొంతమందిలో టెంపరీగా బరువు పెరిగినట్లు అనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో యూజువల్గా వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా చూడం. హార్మోన్ మాత్రలతో సంతాన సాఫల్యత దెబ్బతింటుందా? మనము వాడే కాంట్రసెప్టివ్ బర్త్ కంట్రోల్ పిల్స్ కానీ, లేదా యూజువల్గా వాడే కాండోమ్స్ వలన కానీ, లేదా ఇంట్రాయుట్రైన్ సిస్టమ్స్ అంటాము. సో వీటిల్లో కానీ యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీ అనేది తీయించుకున్న యూజువల్గా మనం ఈ మెథడ్ ఎప్పుడైతే మనం స్టాప్ చేసిన చాలా కొద్ది నెలలలోనే మనకి ఒవేరియన్ ఫంక్షన్ అనేది, అంటే ఎగ్ రిలీజ్ అనేది నార్మల్గా జరిగిపోతూ ఉంటుంది. కొన్ని మాత్రం అంటే ఇంజెక్షన్స్ మనం తీసుకుంటే కనుక ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండవు, కానీ ఎగ్ రిలీజ్ అవ్వడం, ఓవ్యులేషన్ అవ్వడం అనేది మాత్రం కొన్ని నెలలు డిలే అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పీరియడ్స్ ఇంజెక్షన్స్ ఆపేసిన తర్వాత పీరియడ్స్ రెగ్యులర్గా రావటం అనే దానికి కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది. అంతేగాని ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది మాత్రం యూజువల్గా ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ వల్ల, కాంట్రసెప్టివ్ మెథడ్స్ వలన రావటం అనేది జరగదండి. కాపర్ టీతో నెలసరి సమస్యలు పెరుగుతాయా? ఎవరికైతే కనుక బ్లీడింగ్ ఇష్యూస్ లేవు, హెవీ ఫ్లో లేదు అంటే కనుక మనం కాంట్రసెప్షన్కి ఈ కాపర్ టీ అనేది పెట్టడం జరుగుతుంది. లేదా కొంతమందికి హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు ఇంట్రాయుట్రైన్ సిస్టమ్, అంటే దాంట్లో కాపర్ టీలో ఈ మెడిసిన్ అనేది లీవోనార్జెస్ట్రాల్ అనే మెడిసిన్ ఉండటం వలన బ్లీడింగ్ ఎక్కువగా అవ్వకుండా మనం హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇవి డిసైడ్ చేసుకున్నాక యూజువల్గా ఈ ఇంట్రాయుట్రైన్ డివైసెస్కి కొద్ది రోజులు, అంటే యూజువల్గా 4 to 6 months అనేది ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ కనిపించడం కానీ, 15-20 daysకి స్పాటింగ్ కనిపించడం కానీ, ఒక్కొక్కసారి హెవీ ఫ్లో అవ్వటం అనేది కానీ ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా యూజువల్గా 3 to 6 monthsలో అనేది బాడీకి సెట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ మెయిన్గా ఈ కాపర్ టీ వేయించుకున్నాక మనం అది ఏమన్నా బయటకు ఎక్స్పెల్ అయిందా అని మనము నెక్స్ట్ పీరియడ్స్ అయిన తర్వాత డాక్టర్తో వెళ్ళి చెకప్ చేయించుకోవటం అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఏదన్నా బ్యాడ్ స్మెల్, కింద నుంచి డిశ్చార్జ్ ఎక్కువగా వచ్చినా, కడుపులో నొప్పి వచ్చినా, ఫీవర్ వచ్చినా, బ్యాడ్ స్మెల్ ఉన్న వెంటనే డాక్టర్ని కలవాలి. నోటి మాత్రల్ని ఎక్కువ కాలం వాడకూడదా? ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం వలన కొంతమందిలో కొన్ని స్టడీస్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్, అదేవిధంగా గర్భాశయ ద్వారం క్యాన్సర్, దాన్నే మనం సర్వైకల్ క్యాన్సర్ అంటాం. సో ఈ రెండు కూడా కొంచెం పెరిగే అవకాశాలు అనేది ఉంటుంది. సో దానివలన మనం మరీ ఎక్కువ రోజులు అనేది వాడకుండా యూజువల్గా 2 to 5 years లోపల మనము ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ అనేది స్టాప్ చేసి వేరే అదర్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్కి అనేది వెళ్ళడం సజెస్ట్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా కొంతమందిలో రేర్గా ఎప్పుడైతే ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేది వాడతారో వాళ్ళల్లో కాళ్ళ పిక్కల్లో నొప్పులు వచ్చినా, కాళ్ళకి నీరు వచ్చినా, అన్యూజువల్గా హెడేక్స్ వచ్చినా, రక్తనాళాల్లో బ్లడ్ అనేది క్లాట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది.
సో ఈ బ్లడ్ క్లాట్స్ అనేది ఫామ్ అవటం వలన ఒక్కొక్కసారి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో వెంటనే ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. నోటి మాత్రలతో రొమ్ము క్యాన్సర్ వస్తుందా? బర్త్ కంట్రోల్ పిల్స్ వలన బ్రెస్ట్ క్యాన్సర్, అదేవిధంగా గర్భాశయ ద్వార క్యాన్సర్ ఎందుకు వస్తాయి అంటే, ఈ బర్త్ కంట్రోల్ పిల్స్లో మనం సింథటిక్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనేది మనము బాడీలో ఉత్పత్తి అయ్యేది కాకుండా మన బయట నుంచి మనం దాన్ని తయారు చేసి మన బాడీలోకి పంపటం అనేది జరుగుతుంది. సో ఈ హార్మోన్స్ ఏవైతే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ బయట నుంచి తీసుకొచ్చే హార్మోన్స్ వలన ఈ హార్మోన్స్ ఉన్న రిసెప్టార్స్ అంటే బ్రెస్ట్ టిష్యూ కానీ సర్విక్స్ కానీ ఈ హార్మోన్స్ రిసెప్టార్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అవి ఎక్కువ స్టిమ్యులేట్ అవ్వటం వలన ఈ క్యాన్సర్స్ అనేది వచ్చే గుణం ఉంటుంది. సో అందువలన బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రిస్క్ అనేది కొంచెం పెరుగుతుంది. సో అదేవిధంగా మనం తీసుకుంటే దానివల్ల కొంత బెనిఫిట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం వలన ఓవేరియన్ క్యాన్సర్ అంటాం, అంటే అండాశయంలో వచ్చే క్యాన్సరు లేదా ఎండోమెట్రియంలో వచ్చే క్యాన్సరు లేదా కోలాన్లో వచ్చే అంటే పెద్ద పేగులో వచ్చే క్యాన్సర్స్ అనేది తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అంటే వాటి రిస్క్ అనేది కొంచెం తక్కువ అవుతూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి మనకి బెనిఫిట్స్ అనేది కూడా చూస్తూ ఉంటాం. కానీ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతున్నప్పుడు డాక్టర్ని రెగ్యులర్గా కలుస్తూ బ్రెస్ట్ చెకప్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ తగిన జాగ్రత్తలు అనేది మాత్రం తీసుకోవాలి. బిడ్డకు పాలిస్తున్న కాలంలో గర్భం వచ్చే అవకాశం ఉండదా? బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ నుంచి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ వలన మనకి పీరియడ్స్ అనేది రాకుండా ఉంటాయి. సో చాలామంది ఈ పీరియడ్స్ రావట్లేదు కాబట్టి నాకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదు అనేది చాలామంది ఈ ప్రాబ్లం అనేది తప్పితం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందువలన చాలామంది కన్సీవ్ అయిపోయి అండ్ కన్సీవ్ అయ్యారని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో ఆల్మోస్ట్ 4th మంత్ 5th మంత్ పొట్ట పెరగటం స్టార్ట్ అయినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు, లేదా ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ వలన డాక్టర్ని కన్సల్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో యూజువల్గా డెలివరీ తర్వాత ప్రెగ్నెన్సీ వలన వచ్చే ప్రొటెక్షన్ అనేది 2 months వరకు మాత్రమే. సో 2 months తర్వాత ఏదో ఒక మెథడ్, అది కాపర్టీ అవ్వచ్చు, పిల్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక మెథడ్ అనేది ఫాలో అవ్వడం అనేది ఇంపార్టెంట్. లేకపోతే ప్రెగ్నెన్సీస్ అనేది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. గర్భనిరోధక మాత్రలతో సుఖవ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందా? యూజువల్గా మేల్ కాంట్రసెప్టివ్స్ అంటే కాండోమ్స్ వలన అయితే ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా హెల్ప్ అవుతుంది. వేరే అంటే యూజువల్గా ఫీమేల్స్ వాడేది అంటే ఫీమేల్ కాంట్రసెప్టివ్స్లో బర్త్ కంట్రోల్ పిల్స్ కానీ, లేదా కాపర్టీ వలన కానీ, లేదా వెజైనల్ రింగ్స్ వలన కానీ, సో ఇంజెక్షన్స్ వలన కానీ, వీటన్నిటి వలన కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ని నివారించలేమండి. ఒక్కొక్కసారి కొంతమందిలో ఈ రిస్క్ కొంచెం పెరగటం కూడా జరుగుతూ ఉంటుంది. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్కి ప్రివెన్షన్కి వెళ్ళాలి అంటే ది బెస్ట్ మెథడ్ ఈజ్ ఓన్లీ మేల్ కాంట్రసెప్షన్ అండి. కాండోమ్ వాడటం వల్లనే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. కుటుంబ నియంత్రణ కోసం వాడే పిల్స్, కాపర్టీ వంటివి చాలా వరకు సురక్షితమైనవే. వీటి వాడకం వల్ల బరువు పెరుగుతామని, నెలసరిలో సమస్యలు వస్తాయనుకోవటం పూర్తిగా అవాస్తవం. అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు ఈ పద్ధతుల్ని నిస్సంకోచంగా వాడుకోవచ్చు.